ఒక అమ్మాయి అంటే ఆదిశక్తి ఎప్పుడు. నేను ఎగ్నెస్ట్ ఫ్రమ్ మ్యారేజ్ అండ్ లవ్. మీరు మ్యారేజెస్ అంటూ చిన్న ఏజ్ లోనే కష్టపడుతూ వెళ్ళి పిల్లలకి భవిష్యత్తు, మీరు ఒక భవిష్యత్తు పిల్లల ఏజ్ లో ఉండాల్సిన వాళ్ళు మీకు పిల్లలు భవిష్యత్తు చూపించే వరకు మీరు తెచ్చుకోవద్దు. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది ఆడపిల్లలు పెద్ద పెద్ద స్థాయిల్లో ఉంటున్నారు. కొంతమంది ప్రేమించి మోసపోయామని కావచ్చు, లేకపోతే ఎక్కడో కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టడం కావచ్చు, ఇలా చాలా జరుగుతున్నాయి. సో ఇవన్నీ కొంచెం మైండ్లో పెట్టుకొని లవ్ మ్యారేజెస్, అరేంజ్ మ్యారేజెస్ అయినా కూడా ఇప్పుడు జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి సో ఏదైనా కానీ పేరెంట్స్ కూడా కొంచెం ముందు వెనుక ఆలోచించి వాళ్ళ బాగోగులు ఏంటి, వాళ్ళు మంచోడా చెడ్డోడా అనేది వాళ్ళకి మొత్తం చెప్పి కనుక్కొని మీరు ఫస్ట్ పెళ్ళిళ్ళ వరకు వెళ్ళండి. లేకపోతే అది ఒక ఆడపిల్ల భవిష్యత్తు. అబ్బాయికి ఏం పర్లేదేమో, అబ్బాయికి తర్వాత రెండో మ్యారేజ్ చేసుకుంటాడు, కానీ అది ఒక ఆడపిల్ల భవిష్యత్ అని మీ కడుపును ముట్టిన వాళ్ళకి మీకు వాళ్ళు జీవితాంతం ఏడుస్తూ ఉంటే మీరు చూడలేరు కదా. సో అదేదో ముందు వెనక చూసుకొని పెళ్ళిళ్ళ వరకు వెళ్ళండి. ఈ లవ్ కూడా చేస్తున్నారుగా, కరెక్టే, కానీ అబ్బాయిలు ఫస్ట్ స్టార్ట్ చేసింది ఎవరు? అబ్బాయిలే కదా ఫస్ట్ స్టార్ట్ చేసింది. ఆ అబ్బాయిలు స్టార్ట్ చేయడం వల్లే కదా ఫస్ట్ ఈ కొట్టడాలు ఎందుకు, తాగడాలు ఎందుకు. కరెక్ట్గా మీరు ప్రాపర్గా ఇంటికి వచ్చి భార్యతో మంచిగా ఉంటే మీతో భార్య మంచిగా ఉండనందా, మీరు చేయడం వల్లే కదా తర్వాత అమ్మాయిలు కూడా స్టార్ట్ చేసింది. మేము కూడా సిద్ధం అవ్వాలి కదా రిటర్న్ ఫైట్కి. ఇంట్లో అసలు తప్పు ఎవరిదంటారు, అమ్మాయి అంటారా అబ్బాయి అంటారా? బోత్ ఆర్ ఈక్వల్ అండి, దాంట్లో తప్పు ఎవరిది అని చెప్పలేము. ఒక అబ్బాయి మంచిగా ఉంటే అమ్మాయి మంచిగా ఉండకపోవచ్చు, అమ్మాయి మంచిగా ఉంటే అబ్బాయి మంచిగా ఉండకపోవచ్చు. బోత్ ఆర్ ఈక్వల్. అండర్స్టాండింగ్ ఉంటే మాత్రం వాళ్ళ లైఫ్ బాగుంటుంది. కానీ బాగుంటుంది అని చెప్పి చిన్న ఏజ్లోనే మీరు మ్యారేజెస్ దాకా వెళ్ళిపోకండి. మంచిగా ఫ్యూచర్ని డెవలప్మెంట్ చేసుకోవాలంటే మీకు ఒక ఏజ్, ఒక లిమిట్ వచ్చాక, మీ మైండ్ సెట్ మారాక, ఆ అబ్బాయి గురించి అన్నీ తెలుసుకున్నాకే మీరు లైఫ్లోకి అడుగు పెట్టండి. అరేంజ్ లవ్ అంటే లవ్ అరేంజ్ బెస్ట్. లవ్ చేసి ఇంట్లో ఒప్పించుకోండి, అన్నీ తెలుసుకున్నాకే పెళ్లి చేసుకోండి. నేను ఎగ్నెస్ట్ ఫ్రమ్ మ్యారేజ్ అండ్ లవ్. ప్రజెంట్ ఫ్యూచర్ డెవలప్మెంట్ కోసమే కదా చూసుకోవాలి. సో మాకు ఇంకా ఏజ్ రాలేదు కాబట్టి, సో మేము ఇప్పుడు స్టూడెంట్స్, జాబ్ కమ్ స్టూడెంట్, ఫినాన్షియల్ ఉంటాయి కదా ప్రాబ్లమ్స్. ఏం లేదండి, ఎవరిని గుడ్డిగా నమ్మకుండా, ఫ్రెండ్స్ కావచ్చు, ఫ్యామిలీస్ కావచ్చు, ఎవరిని గుడ్డిగా నమ్మకుండా, ఎవరో వచ్చి ప్రేమిస్తున్నామంటే నమ్మేయకుండా, మీకంటూ ఒక లైఫ్ ఉంది, మీకంటూ ఒక స్టాండింగ్ ఉంది కాబట్టి మీకు మీరు సొంతంగా స్టాండ్ తీసుకోండి. ఒక అమ్మాయి అంటే ఆదిశక్తి ఎప్పుడు. సో ఎప్పుడు మీరు అలానే ఉండాలి. అరేంజ్ మ్యారేజెస్ అయినా కూడా ఇప్పుడు జరుగుతూనే ఉన్నాయి కాబట్టి సో ఏదైనా కానీ పేరెంట్స్ కూడా కొంచెం ముందు వెనుక ఆలోచించి వాళ్ళ బాగోగులు ఏంటి, వాళ్ళు మంచోడా చెడ్డోడా అనేది వాళ్ళకి మొత్తం చెప్పి కనుక్కొని మీరు ఫస్ట్ పెళ్ళిళ్ళ వరకు వెళ్ళండి. లేకపోతే అది ఒక ఆడపిల్ల భవిష్యత్తు. అబ్బాయికి ఏం పర్లేదేమో, అబ్బాయికి తర్వాత రెండో మ్యారేజ్ చేసుకుంటాడు, కానీ అది ఒక ఆడపిల్ల భవిష్యత్ అని మీ కడుపును ముట్టిన వాళ్ళకి మీకు వాళ్ళు జీవితాంతం ఏడుస్తూ ఉంటే మీరు చూడలేరు కదా. సో అదేదో ముందు వెనక చూసుకొని పెళ్ళిళ్ళ వరకు వెళ్ళండి.